VS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. విశాఖ పారిశ్రామిక కాలుష్యంపై అసెంబ్లీలో మాట్లాడిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. నాసి రకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. మూడవ తెలంగాణ శాసనసభ ప్రసారం తెలంగాణ అసెంబ్లీ సమావేశం బీజేపీ సీనియర్ నేత శ్రీ రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. విశాఖ పారిశ్రామిక కాలుష్యంపై అసెంబ్లీలో మాట్లాడిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ఫస్ట్ క్వశ్చన్ 5-6 మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రశ్న ఇది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అడిగింది. 2 ప్రశ్నలు అధ్యక్ష. ఇది ఒకటి, విశాఖపట్నంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. రెండవది, అందుకు సంబంధించిన వివరాలు ఏంటంటే, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యారాడు కొండలు, సింహాచలం కొండలు, మరియు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది. దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూస్తుంది. ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారితీస్తుంది. ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అధ్యక్ష. 1960 నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, HPCL మొదలైన బహుళ రంగ పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది. పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళి కణాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు, సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది. APPCB యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది. అయినప్పటికీ ధూళి కణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది. 2009 సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సెపి స్కోరును 70.82గా లెక్కించి ఉండవలసిన ప్రమాణం 60 కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నంను తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 13/1/2010 విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది. ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను, ఎమిషన్ స్టాండర్డ్స్ ను నిర్దేశించింది. ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ PM10 యొక్క గాఢత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు 50 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గా జాతీయ ప్రమాణం 150 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గాను SO2 లెవెల్ 5 mg, జాతీయ ప్రమాణం 25 mg కంటే నిర్దేశించడం అయింది. ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ ని అభివృద్ధి చేశాయి. ఈ చర్యల వలన సెపి స్కోర్ రాష్ట్రంలో అధ్వాన రోడ్లకి కారణం గత 5 ఏళ్ల పాలన. కనీసం 30% నిధులు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. చేసిన పనులు కూడా నాసిరకం. అధ్వాన రోడ్డు కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రాలేదు. పర్యాటకం కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. వర్షాకాలం పూర్తయ్యాక యుద్ధ ప్రాతిపదికన రోడ్డు వేయడం మొదలు పెడతాం. హయాంలో 2019 నుంచి 24వ సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం, అత్యవసర మరమ్మతుల కోసం బడ్జెట్లో 1711 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కానీ కేవలం ఖర్చు పెట్టింది 1100 చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 66% మాత్రమే పూర్తి చేయగలిగారు అధ్యక్ష.
అదేవిధంగా ఏదైతే రెన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత 5 ఏళ్ల బడ్జెట్లో 1471 కోట్లు పెడితే 950 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అంటే 62% మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద 3840 కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో 30% మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్ల దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీమ్లో 3014 కోట్ల వ్యయంతో 1244 కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి గాను కేవలం 199 కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది. 3000 చెల్లించబడ్డాయి. ఇంకా 231 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కీమ్ నందు 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30% వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. మే నెల 2022 నందు బ్యాంక్ వారు 232 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష. ఆ విడుదల చేసిన నిధులను కూడా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా 300 కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రెన్యూవల్ చేస్తా వస్తే 5 ఏళ్లకు 1500 కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం 92 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క 2023-24 సంవత్సరంలో 106 కోట్ల రూపాయలు కూడా మళ్ళా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంకు కానీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వలన ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణమని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంకు వారు అడిగినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలిస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డీపీ వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ రోజు రోడ్లు అధ్వాన స్థితికి రావడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ పనులు కూడా అధ్యక్ష. సిఆర్ఐఎఫ్ల పథకంలో 2296 కోట్ల రూపాయలకు గాను 1750 కిలోమీటర్ల పొడవున విస్తరణ పటిష్టం చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది. అది కూడా 2296 కోట్లకు చేసిన తర్వాత 851 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష. ఈ యొక్క పథకంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి 100%, అంటే మనం ఈ యొక్క 300 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ కింద గవర్నమెంట్ కింద మనం డెవలప్ వాళ్ళకి వెనక్కి రిటర్న్ చేస్తే అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకు మళ్ళీ తిరిగి వాళ్ళు 300 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. అంటే ఆ యొక్క ఉండేటువంటి సదుపాయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసుకోకపోవడం వల్ల 1500 కోట్ల రూపాయల టర్నోవర్ కూడా నిలబడిపోయింది అధ్యక్ష. అదేవిధంగా 3వ తెలంగాణ శాసనసభ ప్రసారం తెలంగాణ అసెంబ్లీ సమావేశం డే 2 దాదాపుగా 2004-05 సంవత్సరం నుంచి శాసనసభ్యుడిగా ఈ సభలో కొనసాగుతున్నారు. 2014 నుంచి 2023 వరకు వారు మంత్రిగా కొనసాగినరు. వారికి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. చైర్ మీద ఆరోపణలు చేయడం ఏ సభ్యుడికి తగదు. వినండి. ఎందుకు అంటే ఇది ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య. కార్మికుల పక్షాన కార్మికులు కష్టాలలో ఉన్నప్పుడు 50 రోజులు దీక్ష చేసినప్పుడు 50 మంది చనిపోయినప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి గారు తన పిల్లలు పెద్ద ఉద్యోగాలలో ఆర్థికంగా బలంగా ఉన్న ఆనాటి ప్రభుత్వం యొక్క వివక్ష 50,000 కార్మికుల పట్ల చూపిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలకు వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అట్లాంటి కార్మికుల తరఫున కొట్లాడే కమ్యూనిస్టు పార్టీ ఈ సభలో వాళ్ళ తరఫున మాట్లాడడానికి అడిగితే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకు? కార్మికులు ప్రాధాన్యత, కార్మికుల తరఫున కొట్లాడే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు సాంబశివరావు గారికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ప్రశ్న అడగకపోయినా అతనికి ఎట్లా అవకాశం ఇస్తారని వారు మాట్లాడినారు కదా అధ్యక్ష. అది ఏ చట్టానికి
దేనికి అసలు వారు మాట్లాడుతున్నది పూర్తిగా విరుద్ధం. ఒక్కసారి ఒక ప్రశ్న ఈ సభలో ఆమోదం పొందింది అంటే ఈ సభ యొక్క ఆస్తి. సభ ప్రశ్న అడిగిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ఏ చట్టంలో లేదు. ఒక్కసారి ప్రశ్న ఈ ఈ ఈ ఈ ప్రశ్న ఈ ప్రశ్నావళి 10 ప్రశ్నలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ప్రశ్నావళి ఈరోజు ఆమోదం పొందిన ఈ 10 ప్రశ్నలు ఉన్నాయి కదా, 10 ప్రశ్నలు క్వశ్చన్ అవర్, ఒక గంటలో ఈ 10 ప్రశ్నలకు చర్చ జరిగి దీని మీద సమాధానాలు చెప్పడం కోసమే 10 ప్రశ్నలు పెట్టింది. అంటే ప్రతి ప్రశ్నకు 6 నిమిషాలల్లో మనం చర్చ ముగించుకోవాలి. అట్లా 60 నిమిషాలల్లో వీటన్నిటికీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి తమరు అనుమతిస్తే ఆ చర్చ ఒక్కోసారి కొంత ఎక్కువసేపు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఈ ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయి హౌస్లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది, ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష. దయచేసి వారు 20 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసినని పదే జబ్బలు జరుచుకుంటారు కదా. కనీసం లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క. బీజేపీ సీనియర్ నేత శ్రీ రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. कल सुप्रीम कोर्ट का एक बहुत ही महत्वपूर्ण फैसला नीट की परीक्षा के बारे में हुआ है, जिसको लेकर के विपक्षी लोगों ने देश में हंगामा मचा रखा था। आज पार्टी की ओर से देश के सामने कुछ सच्चाई को रखना है और विपक्ष से कुछ सवाल भी पूछने हैं। सुप्रीम कोर्ट ने कल कहा, मैं पढ़ रहा हूं, at the present stage there is absence of material on record sufficient to lead to the conclusion that results of the examination stands vitiated or there was a systematic breach in the sanctity of the examination. इसका क्या मतलब हुआ? सुप्रीम कोर्ट ने साफ कहा कि कोई सिस्टमैटिक लीक नहीं था और एग्जामिनेशन की सैंक्टिटी, एग्जामिनेशन की ईमानदारी, एग्जामिनेशन का जो पूरी पवित्रता होती है वो डिस्टर्ब नहीं होती। और ये सुप्रीम कोर्ट ने सारे मामले के 4 दिन तक सुनवाई के बाद कहा। देश के सामने कुछ तथ्यों को रखना जरूरी है। लगभग 23.5 लाख बच्चों ने नीट की परीक्षा में आवेदन दिया था और बैठे थे। 23.5 lakh students took part in the NEET examination of 2024. ये एग्जामिनेशन 571 सिटीज में 4750 सेंटर्स पे हुआ था। This examination was conducted in about 571 cities at 4750 centers. खुद सरकार की ओर से सीबीआई इंक्वायरी दे दी गई थी। सीबीआई की ओर से आरंभिक अपने इन्वेस्टिगेशन में बताया गया कि हजारीबाग और पटना और एक आध जगह और मिलाकर करके 155 कैंडिडेट के बारे में शिकायत आई है और 155 उम्मीदवारों का कैंडिडेचर कैंसिल कर दिया गया है। और जो इन सभी 155 कैंडिडेट्स के मार्क्स की तुलना की गई तो सिर्फ एक को 570 मार्क्स आया था, जो रिस्पेक्टेबल मार्क है। सुप्रीम कोर्ट ने 22, 23 और 24 के एग्जामिनेशन के सारे रिजल्ट्स को एग्जामिन भी किया और ये पाया कि कोई इसमें एनोमली एक्स्ट्राऑर्डिनरी नहीं पाई गई। जो पहले के रिजल्ट होते थे उसी के अनुसार ये भी रिजल्ट है।
तो सुप्रीम कोर्ट ने कहा कि अब कोई आवश्यकता नहीं है दोबारा परीक्षा कराने की, क्योंकि इसके कारण बहुत केओस होगा, बच्चों का सेशन गड़बड़ होगा। जिन्होंने ईमानदारी से परीक्षा दी है उनका भविष्य अंधकार में जाएगा। जो SC, ST, OBC के रिजर्वेशन के बच्चे हैं उनको परेशानी होगी। इसलिए कोर्ट ने कहा कि हम इस पूरे परीक्षा को कैंसिल नहीं करेंगे, और उन्होंने सरकार की बात को मान लिया और कहा कि आप काउंसलिंग करिए। I repeat, the Supreme Court found no material irregularity to తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు 8 నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు. ఎప్పట్లోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 28 ఐటమ్ నంబర్ 14 టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 PRCల బకాయిలను వెంటనే చెల్లిస్తాం. వెంటనే అంటే 8 నెలలు సమయం సరిపోదా అధ్యక్ష? నంబర్ 1. నంబర్ 2, వచ్చే PRC పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. నంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. నంబర్ 4, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. నంబర్ 6 అండ్ ద లాస్ట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం. అయితే వారితో నా సూటి ప్రశ్నలు, నేను మంత్రి గారిని విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. మొదటి ప్రశ్న, గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నంబర్ 2, యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు? క్వశ్చన్ నంబర్ 3, ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే కేవలం 15,000 రూపాయల జీతం ఇచ్చి 3 ఏళ్లు మీరు 15,000 జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ నిరసనలు, టీడీపీ దాడులు. ఆంధ్రప్రదేశ్, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases
where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into the houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have టీమిండియా మేటి బౌలర్లలో షమి కూడా ఒకడు. వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తారాపథంలో ఉన్నప్పటికీ కొన్నేళ్ల క్రితం వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. షమితో విడిపోయాక అతడి భార్య గృహహింస కేసు పెట్టడం, మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఆరోపించడంతో అతడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్టు అతడి స్నేహితుడు ఉమేష్ కుమార్ తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పేర్కొన్నాడు. ఇక ఒకానొక దశలో ఆత్మహత్య గురించి ఒక ఆలోచించాడని చెప్పుకొచ్చాడు. అప్పట్లో షమికి అన్ని ప్రతికూలంగా మారాయి. పరిస్థితులకు ఎదురీదాడు. తాతోనేవాడు ఉండేవాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తడం, ఆ తర్వాత దర్యాప్తు కూడా ప్రారంభం కావడంతో అతడు కుమిలిపోయాడు. ఏదైనా భరించగలను కానీ దేశ ద్రోహం చేశానన్న నిందను మాత్రం భరించలేనని చెప్పాడు. అతడు ఏదో తీవ్ర నిర్ణయం తీసుకోబోయాడన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ రోజు నేను తెల్లవారుజామున 4 గంటలకు మంచినీళ్లు తాగేందుకు గదిలో నుంచి బయటకు రాగా షమి బాల్కనీ వద్ద నిలబడి కనిపించాడు. మా ఫ్లాట్ 19వ అంతస్తులో ఉంది. ఏం జరుగుతుందో నాకు అప్పుడు అర్థమైంది. షమి జీవితంలో ఆ రాత్రి చాలా సుదీర్ఘమైంది. ఆ తర్వాత ఓ రోజు మేము ఏదో విషయంపై మాట్లాడుతుండగా తనకు మెసేజ్ వచ్చింది. దర్యాప్తులో అతడికి క్లీన్ చీట్ వచ్చిందని దాని సారాంశం. ఆ రోజు అతడు వరల్డ్ కప్ గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషం ఉంటాడని చెప్పుకొచ్చాడు. 420 హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఓయూలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలలో గాదరి కిషోర్ పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. రేవంత్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని, 6 గ్యారెంటీల పేరిట ప్రజలను, నిరుద్యోగులను నట్టేట ముంచిందని, ఇప్పటికీ 18 సార్లు ఢిల్లీకి మూటలు మోసుకొని పోయాడు కానీ తన సొంత నియోజకవర్గానికి కూడా చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలిపారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మంత్రులు శ్రీతులు కల్వకుంట్ల రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల సమీపంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మొక్కను నాటి అదేవిధంగా కేకును కట్ చేసి వారికి మా అందరి తరపున మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారునిగా కీలక పాత్ర పోషించి తెలంగాణ జాతిపిత కొడుకుగా అహర్నిశలు శ్రమిస్తూ కేసులు పెట్టుకొని జైలుకు పోయి తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు పొంది అదే సందర్భంలో ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభ్యునిగా తర్వాత మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి బాధ్యతలు నిర్వహించి అది ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి, ఐటీ విషయంలో కానివ్వండి, ప్రపంచంలోనే తెలంగాణ పటాన్ని చూపించినటువంటి మా యువకులకు అందరికీ ఆదర్శపడినటువంటి రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతుందో దొంగ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం, రండ ప్రభుత్వం, ఇప్పుడు వీరు నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను అందరినీ మోసం చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అసెంబ్లీలో కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు.
మరి దాంట్లో ఏం చెప్పబోతున్నారని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 13 హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎందుకు వచ్చింది ఆ రోజు 420 హామీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చినటువంటి ఈ రండ రేవంత్ రెడ్డి వాటిని ప్రయత్నం కోసం కూడా కనీసం ప్రజాకాడికి పోయి తీసుకుపోయే సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాట్లాడకుండా 18 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇప్పటివరకు కాన్సెన్సీకి 18 సార్లు పోలేదు, కనీసం హైదరాబాద్ ఇచ్చిపెట్టి 18 సార్లు పోలేదు. ఏమైనా మూటలప్ప చెప్పాలని చెప్పేసి ఢిల్లీకి పోయి మూటలప్ప చెప్పొచ్చి పదవి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రేమ ఉంది తప్ప తెలంగాణ ప్రజల మీద మాత్రం ప్రేమ లేదు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనందరం కూడా మరొకసారి ప్రతినబూని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఇప్పటికే మనం చేసినటువంటి కృషి వల్ల గ్రూప్స్కి సంబంధించినటువంటి దాన్ని వాయిదా వేసిరు. డిఎస్సి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా వాళ్ళ కోసం 11,000 కాదు, ఎస్జిటి ప్రమోషన్స్ వస్తే 9,000 ఖాళీలు ఏర్పడ్డాయి. 20,000తో మెగా డిఎస్సి ఏమని చెప్పేసి మనం అడిగితే వెయ్యలేదు. ఇప్పటికైనా ఆర్ట్స్ కళాశాల వేదిక నుంచి వారికి చెప్తా ఉన్నాం, దయచేసి నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి, అది నిరుద్యోగ భృతి అయినా, విద్యానిధి కింద 5 లక్షల విషయంలో అయినా, ఏ మాటలు చెప్పారో అమ్మాయిలకు ఇచ్చే స్కూటీల విషయంలో అయినా వాటన్నింటినీ పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి దయచేసి. లేకపోతే ఉస్మానియా వేదికగా మరొకసారి తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. మిమ్మల్ని ఉరికిచి బట్టలు కూడా తీసి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ మరొక మారి మీ ద్వారా కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ పారిశ్రామిక కాలుష్యంపై అసెంబ్లీలో మాట్లాడిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. నాసి రకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. మూడవ తెలంగాణ శాసనసభ ప్రసారం తెలంగాణ అసెంబ్లీ సమావేశం బీజేపీ సీనియర్ నేత శ్రీ రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్తే.